Hello, good morning, students. Welcome to E-Taragati and welcome to Hindu newspaper analysis. Let us see what are the important things today. Okay, so one of the controversial thing which was happened yesterday, one of the judgment given by that Bombay High Court. Bombay High Court also had some benches also. You know that that bench is called Nagpur bench. Nagpur bench. Yesterday, the country was shocked to know the judgment given by a female judge. Her name was Pushpa. ఏంటి ఎందుకు ఈ కాంట్రవర్సీ అయింది జడ్జిమెంట్ ఏంటంటే బాంబే హైకోర్టు బెంచ్ నాగ్పూర్ ఇచ్చిన జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు స్టే చేసింది. అది క్వశ్చన్. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ కేసు ఏంటి, ఆ జడ్జిమెంట్ ఏంటి, సుప్రీంకోర్టు ఎందుకు స్టే చేసింది, అండ్ వై పీపుల్ ఆర్ షాక్ టు నో ద జడ్జిమెంట్ గివెన్ బై పుష్పాజీ. క్లియర్? ఓకే, సో దెర్ వాజ్ 39-year-old పర్సన్, 12 years గర్ల్ని తన ఇంటికి తీసుకెళ్ళి, సో దెన్ దే వెంట్ ఫర్ కైండ్ ఆఫ్ సెక్సువల్ అబ్యూస్, అంటే సెక్సువల్ కైండ్ ఆఫ్ అబ్యూస్ కానీ లేకపోతే సెక్సువల్ హరాస్మెంట్ కానీ చేయడం జరిగింది. సో 39-year-old పర్సన్ 12 years గర్ల్ని తన ఇంటికి తీసుకెళ్ళి, దే ఫైల్డ్ ఏ కేస్. The case went into now the Bombay Nagpur bench, a single judge bench that is called Pushpa. Single judge bench means only one judge will be there. సో తను ఇచ్చిన జడ్జ్మెంట్ షాకింగ్ అనిపించింది. ఏంటి అంటే యూజువల్లీ ద గర్ల్ సెక్సువల్ అజాల్ట్ వాజ్ హ్యాపెన్, రైట్? తను ఇచ్చిన జడ్జ్మెంట్ ఏంటంటే ద క్వశ్చన్ అడిగింది ఏ రకంగా జరిగిందంటే ద మ్యాన్ వాజ్ టచ్డ్ ద బ్రెస్ట్ ఆఫ్ దట్ గర్ల్ చైల్డ్. సో ఎలా టచ్ చేశాడు ఏంటి అంటే జస్ట్ డ్రెస్ పైన టచ్ చేశాడని చెప్పేసి, దెన్ షీ వాజ్ గివెన్ అ జడ్జ్మెంట్ దట్ వాజ్ నాట్ సెక్సువల్ అజాల్ట్. అది సెక్సువల్ అజాల్ట్ కిందికి రాదు అని చెప్పేసి జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే దెర్ వాజ్ నో ఇంటరాక్షన్ ఆఫ్ స్కిన్ టు స్కిన్ ఇంటరాక్షన్. సో దట్స్ వై షీ వాజ్ అక్విటెడ్ దట్ పర్సన్, రైట్? సో స్కిన్ టు స్కిన్ ఇంటరాక్షన్ జరగలేదు కాబట్టి అది పోస్కో చట్టం కింద సెక్సువల్ అజాల్ట్ కిందకి రాదు అని చెప్పేసి తన జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు us for an examination point of view, because in this issue they mentioned about the POSCO Act. And one more thing, there was IPC section. So IPC section 354 was there. దీని గురించి ఒక డిస్కషన్. సో ఇన్ కేస్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్ మేబీ దెర్ ఇస్ అ క్వశ్చన్ అబౌట్ POSCO Act. We must know about that. Now what is the POSCO, sir? So POSCO means the Protection of Children from Sexual Offences Act. That is called POSCO Act. అది యాక్చువల్గా 2011లో డ్రాఫ్ట్ చేశారు. ఇన్ 2012 ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. దెన్ లేటర్ దెర్ ఆర్ సెవరల్ అమెండ్మెంట్స్ ఫర్ దిస్ యాక్ట్. ఈవెన్ 2019 ఆల్సో దెర్ వాజ్ అమెండ్మెంట్ ఫర్ దిస్ యాక్ట్. ఏంటి ఈ పోస్కో చట్టం ఏంటి అంటే ఇట్ ఈస్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫర్ సెక్సువల్ అఫెన్షన్స్. సో చిన్నపిల్లల్ని ఈ సెక్సువల్ అఫెన్స్ నుంచి కాపాడడానికి, ఏమన్నా నేరం చేస్తే ఆ నేరం ఏంటి, దాని శిక్ష ఏంటి డిఫైన్ చేయడానికి చట్టం తీసుకోవడం జరిగింది. సో అండర్ దిస్ యాక్ట్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ కాల్డ్ penetrative sexual assault or sexual abuse. Penetrative sexual assault. ఒకవేళ యూజువల్లీ ఇక్కడ చైల్డ్ అన్నప్పుడు ఏజ్ కూడా మెన్షన్ చేస్తారు కదా యూజువల్గా. ఈ చట్టం కింద చైల్డ్ అంటే 18 years బిలో అండి. 18 years బిలో దే కాల్డ్ యాజ్ ఎ చైల్డ్. ఈ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ కింద పనిష్మెంట్స్ ఎట్లా ఉంటాయి, ఒకవేళ గిల్టీగా ప్రూవ్ అయితే కనుక పనిష్మెంట్స్ ఎట్లా ఉంటాయి అనేది. సో యూజువల్లీ ఒకవేళ 18 years బిలో కనుక ఉన్నట్టయితే చైల్డ్ యూజువల్లీ 10 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, ఆర్ లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ కూడా ఉండొచ్చు. ఇఫ్ ద చైల్డ్ ఏజ్ ఈస్ బిలో 10 years, punishment will be, rigorous punishment will be 20 years or maybe lifetime imprisonment also. And recently government went for some kind of amendment also. If the rape was happened against a child below 12 years, there is a chance of death penalty. Yes, death penalty will be given if the rape was happened to child below 12 years, death penalty.
సో పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ కింద 18 ఇయర్స్ బిలో ఉన్నట్టయితే 10 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్, లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్. 10 ఇయర్స్ బిలో కనుక ఏజ్ ఉన్నట్టయితే 20 ఇయర్స్ ఆర్ లైఫ్ ఇయర్స్. కానీ పోస్కో చట్టం కింద మినిమం ఇంప్రిజన్మెంట్ 3 ఇయర్స్ ఉంటుందండి. ఒక వన్ ఈజ్ కాల్డ్ పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్. ద సెకండ్ వన్, వాట్ ఈస్ ద సెకండ్ వన్? సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ సెక్సువల్ assault, sexual assault, and also sexual harassment also. So sexual harassment in the sense, sexual ga signal cheyadam, words use cheyadamu, abuse cheyadamu, force cheyadamu, ilantivanni kuda sexual harassment kindiki vastayi. Under sexual harassment 3 years varaku punishment undochu. And fourth one is there, that is called child pornography. Recording child nude videos or using nude photos or forcing them to something. వీళ్ళు చేసిన వాళ్ళతో చేపించిన చిల్డ్రన్స్కి ఏం తెలియదు కదండి. సో వాళ్ళతో చేపించిన ఏం చేసిన చైల్డ్ పోర్నోగ్రఫీ ఆల్సో పనిష్మెంట్ విల్ బి నాట్ లెస్ దెన్ 5 years. దట్ మీన్స్ మినిమమ్ 5 years imprisonment will be there. So POSCO is one of the important act to protect the children from sexual offences. So penetrative sexual assault, harassment, and child pornography. So under penetrative sexual assault, I told you maximum 20 years 20 years imprisonment or life imprisonment. Under sexual harassment 3 years, minimum 3 years. And under child pornography minimum 5 years. So enduku idantha ante maybe they'll ask you question about which of the following statement is true regarding POSCO Act. So option number A, the child means below 18 years. Option number B, maximum imprisonment to 20 years. Option number 3, minimum 3 years. So under sexual assault or like that, one more question, possible question ఏంటంటే which of the following is part of POSCO Act అంటాడు. Which of the following is part of POSCO Act అంటాడు. Option number 1, penetrative sexual assault. Option number 2, sexual harassment. Option number 3, child pornography. Option number 4, all of these. So usually in civil service examination most of the questions are based on current affairs. See, POSCO Act was passed in 2012, am I right? But still in 2021 there is a chance to ask the question. You can ask me question, why sir? ఆ చట్టం ఎప్పుడో పాస్ చేస్తే క్వశ్చన్ ఇప్పుడు ఎందుకు అడుగుతారంటే న్యూస్లో ఉంది కాబట్టి. సో మోస్ట్ ఆఫ్ ది జిఎస్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు పాలిటీ ఆర్ ఎకానమీ ఆర్ సైన్స్, ఆల్ దీస్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఓన్లీ. సో కరెంట్ అఫైర్స్లో ఏ చట్టం న్యూస్లో ఉంటే ఏ చట్టాన్ని అమెండ్మెంట్ చేస్తే మనం దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? అండ్ వన్ మోర్ థింగ్ అబౌట్ దిస్ యాక్ట్ ఈస్ ఐపీసీ సెక్షన్ 354 అని చెప్పాను. ఇప్పుడు చైల్డ్ అబ్యూస్ సెక్సువల్ అసాల్ట్ కూడా 2 ఉన్నాయండి. ఒకటి వచ్చి ఐపీసీ సెక్షన్ 354 ఉంది, రెండోది వచ్చేసి పోస్కో యాక్ట్ ఉంది. ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం ఏంటంటే 1 year ఇంప్రిజన్మెంట్ ఇస్తారు. పోస్కో చట్టం ప్రకారం 3 years ఇంప్రిజన్మెంట్ ఇస్తారు. మన జడ్జి గారు ఏం చెప్పారంటే ఇది పోస్కో కిందికి రాదు కాబట్టి 3 years ఇంప్రిజన్మెంట్ అంతకుముందుకు లోకల్ కోర్ట్ అయితే ఇచ్చిందో అది కొట్టేయడం జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ రిగార్డింగ్ పోస్కో యాక్ట్. సో వీ షుడ్ క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ అవర్ చిల్డ్రన్స్ అండి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, మై రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ఎవ్రీవన్ రెస్పాన్సిబిలిటీ. బికాస్ మన ఇండియాలో క్రైమ్స్లో వన్ ఆఫ్ ది మేజర్ పర్సంటేజ్ తీసుకుంటే చైల్డ్ క్రైమ్స్ ఇండియాలో ఎక్కువ ఉన్నాయి. వీ హ్యావ్ టు టీచ్ టు అవర్ సిస్టర్స్, అవర్ డాటర్స్ హౌ టు బిహేవ్ విత్ ఎల్డర్స్. ఎవరైతే ఎల్డర్స్ మిస్బిహేవ్ చేస్తారో అలాంటి మనం ముందే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇలాంటి జరగకుండా ఉంటుందని చెప్పవచ్చు. సో ఫ్రమ్ ది ఏన్షియంట్ టైమ్ in India, the women, the childs are suffering lot. But a woman judge was given this kind of judgment is disgusting thing. Is it clear? Next, so one of the important article, Bharat Biotech to make malaria vaccine. So vaccine is a kind of preventive. Vaccine is a kind of preventive. మీకు తెలిసిందే, వ్యాక్సిన్ ఇస్తే వ్యాధి రాకుండా ఉంటుందన్న విషయం తెలుసు. Recently they developed even COVID-19 vaccine also. The question is here, 2 things you have to remember. This is actually the small one. Here the information is only company information. Bharat Biotech to make malaria vaccine. That's it. So already there is a global company called GSK and non-profit health organization PATH and Bharat Biotech have signed a product to transfer agreement pertaining malaria vaccine. ఇప్పుడు ఏ మలేరియా వ్యాక్సిన్ అయితే వీళ్ళు రెడీ చేస్తున్నారో సో భారత్ బయోటెక్ కూడా ఆ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఒక జాయింట్ వెంచర్ లాగా చేస్తడం జరుగుతుంది అనమాట. సో ఆ ప్రోడక్ట్ ట్రాన్స్ఫర్ భారత్ బయోటెక్ ఇవ్వడం జరిగింది, అగ్రిమెంట్ జరిగింది. సింప్లీ హౌ టు రిమెంబర్ వన్ థింగ్, మలేరియా వ్యాక్సిన్ 3 companies, భారత్ బయోటెక్, GSK అండ్ పాత్. సో భారత్ బయోటెక్, GSK, దీస్ ఆర్ ఫార్మా కంపెనీస్, పాత్ ఈజ్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్.
ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. కంపెనీస్ గుర్తుండే కూడా ప్రాబ్లం లేదు. ఇక ద ఫస్ట్ బేసిక్ థింగ్ ఈజ్ వాట్ ఈస్ మలేరియా. మలేరియా ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ ఎ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్. యూ నో దట్ మలేరియా ఈజ్ ఎ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్. ఎవ్రీ ఇయర్ మెనీ పీపుల్ డైయింగ్ అవుట్ ఆఫ్ మలేరియా. అండ్ మలేరియా కెన్ బి హ్యాపెన్ హౌ? బై ప్లాస్మోడియం parasite. It was caused by plasmodium parasite. దేని ద్వారా జరుగుతుందో మీకు తెలుసు కదా. అఫ్ కోర్స్ ఎవ్రీబడి నోస్ దట్ ఇట్ వాస్ హ్యాపెన్ త్రూ ట్రాన్స్ఫర్ త్రూ ఫీమేల్ అనఫిలిస్ మస్కిటో. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. సో ఇక్కడ మలేరియాకి ట్రీట్మెంట్ ఉందా? ఈజ్ ఇట్ క్యూరబుల్ ఆర్ నాట్? ఎస్, మలేరియా డిసీజ్ ఈజ్ క్యూరబుల్. ట్రీట్మెంట్ కూడా తీసుకుంటారు, చాలామంది ఉంటున్నారు. బట్ స్టిల్ మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ త్రూ మలేరియా. యాజ్ పర్ ది WHO in 2019, 229 million cases regarding malaria. 229 million cases in the world. Apart from that, almost 4.9 lakh people died out of malaria. And one is the alarming thing is, చాలా బాధపడే విషయం ఏంటంటే, బిలో 5 years చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ మోర్ వర్నరబుల్ టు దిస్ మలేరియా డిసీజ్. వాళ్ళకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయంట. ఈవెన్ అవుట్ ఆఫ్ 100% డెత్, 67% డెత్ ఆర్ రిలేటెడ్ టు చిల్డ్రన్స్ ఓన్లీ. అది చాలా బాధాకరం. ఒక హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మలేరియా కేసెస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఆఫ్రికన్ రీజన్. ఆల్మోస్ట్ 94% కేసెస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఆఫ్రికన్ రీజన్ ఓన్లీ. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. ఇఫ్ ఎనీ కంట్రీ వాంట్ టు డిక్లేర్ యాజ్ ఏ మలేరియా ఫ్రీ కంట్రీ అండ్ అనౌన్స్ చేయాలంటే 3 years కన్సెక్టివ్గా 0 cases ఉండాలి. అంటే ఏ కంట్రీలో అయితే కంటిన్యూ 3 years 0 cases ఉంటాయో ఆ కంట్రీని మలేరియా ఫ్రీ కంట్రీగా అనౌన్స్ చేయడం జరుగుతుంది. బట్ యూ నో దట్ ఇన్ ఇండియా ఆల్సో మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ డ్యూ టు మలేరియా. మనం కోవిడ్ గురించి బాధపడుతున్నాం కానీ బట్ ఎవ్రీ ఇయర్ మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ డ్యూ టు దిస్ మలేరియా, టీబీ, ఎయిడ్స్, హార్ట్ డిసీజెస్. మెనీ లాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డైయింగ్. ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఫైనల్ థింగ్ ఏంటంటే, మలేరియా ఈజ్ మనకి ట్రీట్మెంట్ కంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ కదా. సో మనం ఏమంటామండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. వచ్చాక క్యూర్ చేయడం కంటే రాకుండా చూసుకోవడం బెటర్ కదా. సో పోలియోకి వ్యాక్సిన్ ఉంది, మరి మలేరియాకి వ్యాక్సిన్ ఉందా అంటే జస్ట్ ఐ సెడ్ నో, దెర్ ఈజ్ నో వ్యాక్సిన్. అదేంటి సార్ వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా అంటే, ఎస్. ఇన్ 2016 WHO was given approval for only one vaccine. That vaccine name was, scientific name was RTS-AS01. So this is a vaccine. For prevention of malaria. అదేంటి సార్ వ్యాక్సిన్ లేదంటారు, మళ్ళీ ఉందంటారు. మ్యాటర్ ఏంటంటే, ఇట్ ఈస్ ద ఓన్లీ వన్ వ్యాక్సిన్ విచ్ ఈస్ అప్రూవ్డ్ బై WHO, బట్ ఓన్లీ ఫర్ ఆఫ్రికన్ రీజన్. ఇప్పుడు సింపుల్ అండి, ఇప్పుడు మనకి కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది. కోవిడ్ వ్యాక్సిన్ వచ్చిన వీళ్ళు ఏం చెప్తున్నారు, సమ్ పీపుల్ షుడ్ నాట్ టేక్ ద కోవిడ్ వ్యాక్సిన్ ముందే చెప్తున్నారు. ఎందుకు? బికాస్ దట్ మే హ్యావ్ సమ్ రియాక్షన్స్ ఆర్ దట్ మే నాట్ ప్రాపర్లీ వర్క్, రైట్? సో సేమ్ థింగ్, దిస్ వ్యాక్సిన్ కెన్ ఎఫెక్టివ్ వర్కింగ్ ఇన్ ఓన్లీ ఇన్ ఆఫ్రికన్ రీజన్. ఎందుకంటే అక్కడ ఏవైతే వాళ్ళకి మలేరియా వస్తుందో ఆ మలేరియా ప్లాస్మోడియం ఫెల్సిఫెరమ్ అంటారు, ఆ దానికి మాత్రం ఎఫెక్టివ్గా పనిచేస్తుందంట. మిగతా మలేరియా టైప్స్కి ఎఫెక్టివ్గా పనిచేయట్లేదంట. సో దట్స్ వై దే ఆర్ ఎఫెక్టివ్లీ యూజింగ్ ఇన్ ద ఆఫ్రికన్ రీజన్. సో దిస్ వ్యాక్సిన్ ఓన్లీ ఇన్ ఆఫ్రికన్ రీజన్ ఎఫెక్టివ్లీ వర్కింగ్. అవుట్ ఆఫ్ ఆఫ్రికా దిస్ వ్యాక్సిన్ కెనాట్ వర్క్. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. సో రిమైనింగ్ వ్యాక్సిన్స్ అండర్ ప్రోగ్రెస్, అంతేగాని మలేరియాకి అయితే మనకి వేరే దగ్గర ఇంకా ఎఫెక్టివ్ అనేది లేదు. ఓకే. నెక్స్ట్, క్యాబినెట్ కమిటీ అప్రూవ్స్ హైక్ ఇన్ MSP ఫర్ కోప్రా. ఇక్కడ మనకి 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. MSP అన్నాడు, కోప్రా అన్నాడు. MSP మీన్స్ మినిమం సపోర్ట్ ప్రైస్. వాట్ ఈస్ ద మినిమం సపోర్ట్ ప్రైస్? సో మనకి ఫార్మర్స్కి మార్కెట్లో రేట్లు కనుక ఫ్లక్చుయేషన్స్ వస్తాయి కదా, ఒకసారి లో ఉండవచ్చు, హై ఉండవచ్చు. సో రైతు కష్టపడి ఇప్పుడు 1000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో అమ్మితే 800 రూపాయలు వచ్చింది అనుకోండి, కష్టమే కదా మరి. సో లాస్ట్ దాకా ఉండడానికి ఏం చేస్తారంటే మినిమం సపోర్ట్ ప్రైస్ డిసైడ్ చేస్తారు. అది ఎలా ఉంటుందంటే, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి 1.5 times ఉంటుంది. సపోజ్ ఇఫ్ ఇన్వెస్టెడ్ 1000 rupees ఫర్ ప్రొడక్షన్, ద ప్రైస్ విల్ బి 1500 rupees. 1.5 ఉంటుందన్నమాట. సో మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్ డిసైడెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ సర్టెన్ క్రాప్స్. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, కోప్రా అనే క్రాప్ కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ని హైక్ చేశారు. ఎంత హైక్ చేశారు? 375 రూపీస్ని హైక్ చేయడం జరిగింది. సో ఇట్ వాజ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 9,962 నుంచి 10,000 వరకు పెరిగిపోయింది. Okay, now we have one question. Sir, who decided this minimum support price, sir? It decided by central government. Who?
Cabinet Committee on Economic Affairs chaired by Prime Minister. So Cabinet Committee on Economic Affairs will decide the MSP. క్లియర్. మూడోదండి, ఈ క్రాప్ ఆన్సర్ ఎప్పుడు వినలేదు మనం అనుకుంటారు, కోప్రా. సో వాట్ ఈస్ దిస్ క్రాప్? యాక్చువల్లీ ఇట్ ఈస్ నో కొబ్బరి, కోకోనట్, కుడక అంటాం మనం మామూలుగా. సో దీస్ పీపుల్ కోకోనట్ని ఎండబెడతారు కదా, దాంట్లోంచి ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తారండి. ఎక్స్ట్రాక్ట్ చేసి బ్రేక్ చేసి ఎండలో ఎండబెట్టేస్తారు. సో ఫ్రమ్ దిస్ కొబ్బరి ఆర్ కోకోనట్ దే ఆర్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ద కోకోనట్ ఆయిల్. సో దీనికే పర్ క్వింటాల్కి ఆ రేట్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ మచ్ అవైలబుల్ ఇన్ కేరళ, ఎవ్రీబడి నోస్ దట్. కోప్రా మీన్స్ కొబ్బరి కొడక అని గుర్తుపెట్టుకోండి. దిస్ ఆర్టికల్ వాస్ పబ్లిష్డ్ ఇన్ ద ఎడిటోరియల్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద రాంగ్ టర్న్. Everybody knows about yesterday incident, Red Fort. Everybody knows that about Red Fort incident, right? So some of the farmer associations, they went to Red Fort, they removed the national flag and installed some other flag. That became an issue. So these people are suggesting that, so మీరు ఫైట్ని అలాగే కంటిన్యూ చేయండి, అలాంటి అప్రోచ్ పెట్టుకోకుండా పీస్ఫుల్గా మీరు ఎప్పటి నుంచి అయితే ప్రొటెస్ట్ చేస్తున్నా అలాగే ప్రొటెస్ట్ చేయండి, ఇలా రాంగ్ టర్న్ తీసుకోవద్దని చెప్పేసి ఆర్టికల్ ఉద్దేశం అంతే. నెక్స్ట్, కన్జర్వేషనిస్ట్ జాయింట్స్ ప్యానల్ ఆన్ ఎలిఫెంట్ కారిడార్ కేస్ ఈజ్ క్లియర్. ఏ లేదండి, ఈ ఆర్టికల్ యొక్క మ్యాటర్ ఏంటి అంటే, ఎన్వాల్మెంటలిస్ట్ ఉన్నాడు, ఆయన పేరు వచ్చేసి మనకి నందితా హజారికా. నందితా హజారికా వాజ్ ఎన్వాల్మెంటలిస్ట్ జాయిన్డ్ ఇన్ కమిటీ, ఏ టెక్నికల్ కమిటీ కాన్స్టిట్యూట్ బై సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు లాస్ట్ ఇయర్ అక్టోబర్ 14th ఒక కమిటీ అపాయింట్ చేసింది. ఆ కమిటీలో ఒక మెంబర్ డెడ్ అయ్యాడు, చనిపోయాడు. ఆయన ప్లేస్లోకి ఈ యొక్క నందితా హజారికాని తీసుకోవడం జరిగింది. ఓకే, ఈ కమిటీ ఏంటి, ఈ కారిడార్ ఇష్యూ ఏంటి అనేది ఇక్కడ మనకి క్వశ్చన్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్. హియర్ యూజ్ ద వర్డ్ కాల్ ఎలిఫెంట్ కారిడార్ కేస్. వాట్ ఈజ్ ఎలిఫెంట్ కారిడార్, సార్? ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ద ఫారెస్ట్ అండ్ దిస్ ఈజ్ ద ఫారెస్ట్. Between forest, for example, some kind of zone area is there. In this forest, some elephants are there, and in the here some elephants are there. యూజువల్లీ మనం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తాం కదండి, ఫుడ్ కోసం, ఎంప్లాయ్మెంట్ కోసం. అలాగే ఎలిఫెంట్స్ కూడా ఫారెస్ట్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటాయి. ఇట్ ఈస్ అ కామన్ థింగ్. లైక్ వీ హ్యూమన్ బీయింగ్స్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్, అండ్ ఎలిఫెంట్స్ ఆల్సో మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. దిస్ ఈస్ అ డెన్స్ ఫారెస్ట్, దిస్ ఈస్ అ డెన్స్ ఫారెస్ట్, అండ్ హియర్ దిస్ ఈస్ అ వే. సో దిస్ ఇస్ అ వే వేర్ ఎలిఫెంట్స్ ఆర్ మూవింగ్. ఈ ఫారెస్ట్ ప్రొటెక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఈ వేని ప్రొటెక్ట్ చేయడం అంత ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, దట్ ఈస్ ఏరియా వేర్ ఎలిఫెంట్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. అండ్ దెర్ ఈస్ అ ప్రాబ్లం కాల్డ్ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్. మీకు తెలుసు, పోచింగ్ ఎఫెక్ట్ వల్ల చాలామంది ఎలిఫెంట్స్ని కిల్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇఫ్ యూ స్టాప్ దిస్ ఏరియా, ఇఫ్ యూ డోంట్ ప్రొటెక్ట్ దిస్ ఏరియా, ఎలిఫెంట్స్ కెనాట్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ దే ఆర్ మూవింగ్. ఐ రైట్? మరి ఈ ఏరియాని మనం ప్రొటెక్ట్ చేయకపోతే ఎలిఫెంట్స్ చనిపోయే ప్రమాదం ఉంది, చంపబడే ప్రమాదం ఉంది, అండ్ ఇంకా ఈ ఎకలాజికల్ డెవలప్మెంట్ ఇవి కావు. సో ఈ ఏరియాని ప్రొటెక్ట్ చేయాలి. సో ద ఏరియా బిట్వీన్ వేర్ ఎలిఫెంట్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్, దట్ వీ కాల్డ్ యాజ్ ఎలిఫెంట్ కారిడార్. దాన్ని ఎలిఫెంట్ కారిడార్ అంటారు. ఎలిఫెంట్స్ వేర్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మనకి తమిళనాడులో ఒక కేసు వచ్చింది. ఏంటంటే, నీలగిరి హిల్స్ ఉన్నాయి అన్నమాట. నీలగిరి హిల్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక ఎలిఫెంట్ కారిడార్ ఉంది. అయితే ఈ నీలగిరి హిల్స్లో ఉన్న ఏరియా ఏంటంటే, మనకు మంచి బయోస్పియర్ రిజర్వ్, నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. దాని స్పెషాలిటీ ఏంటంటే, లార్జెస్ట్ ఫారెస్ట్ ఏరియా ఉంది దాంట్లోనే. అయితే ఇక్కడ ఒక ఏరియాలో ఈ ప్రొటెక్ట్ ఏరియా గుర్తించిన తర్వాత అక్కడ కొన్ని బిల్డింగ్స్ని కానీ, కొన్ని కన్స్ట్రక్షన్ ఏరియాస్ని కానీ వీళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రొటెక్ట్ ఏరియాలోకి తీసుకొచ్చి ఆ ఏరియాని మొత్తం సీల్ చేసి పెట్టేశారు. సో సమ్ ఆఫ్ ది ఏరియా వేర్ సమ్ ఆఫ్ ది బిల్డింగ్స్ సంథింగ్స్ ఆర్ దేర్, దోస్ ఏరియాస్ వర్ సీల్డ్. ఎందుకు సీల్ చేశారు అంటే, ఇది ప్రొటెక్ట్ ఏరియా కిందకు వస్తుంది కాబట్టి ఆ ఏరియాని సీల్ చేశారు. మరి ఆ ఏరియాలో ఎవరైతే బిల్డింగ్స్ ఉన్నారో వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, మీరు ఇలా మా ఏరియాలో ఎందుకు సీల్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేసి కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు ఏమంటుంది, ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి ఒక కమిటీ అపాయింట్ చేసింది. అర్థమైందా? ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి కమిటీ అపాయింట్ చేసింది. నా కమిటీ విల్ డిసైడ్ అక్కడ బిల్డింగ్ సంగతి ఏంటి, మరి ప్రొటెక్ట్ ఏరియాగా డిక్లేర్ చేస్తే వాళ్ళకు ఏంటి, అది ప్రొటెక్ట్ ఏరియా కిందకు వస్తుందా రాదా ఏంటి అనేది సంథింగ్ విల్ బీ డిసైడెడ్. బట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వాట్ వీ హ్యావ్ టు గెట్ ఇట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ దీన్ని ఏం నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, టుడే ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్, వాట్ ఐ విల్ లెర్న్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. బికాస్ కరెంట్ అఫైర్స్ ఈజ్ నాట్ జస్ట్ కరెంట్ అఫైర్స్, ఇట్ విల్ గివ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. చాలామంది తెలియని విషయం ఏంటంటే, కరెంట్ అఫైర్స్ లైట్ తీసుకుంటారు, సడన్గా చదువుతారు. నో.
So through current affairs, you can learn lot of things about history, geography, economy, and everything. Current affairs is like a Quran, Bhagavad Gita, and everything. That will give you lot of things. దాని నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు దీని నుంచి ఎగ్జామ్ పార్ట్ ఆఫ్ నేనే నేర్చుకుంటాను. ఇష్యూ ఏంటి? నీలగిరి హిల్స్లో ఒక ఎలిఫెంట్ కారిడార్ ఉంది, ఇష్యూ వచ్చింది. దీని సబ్జెక్ట్ నేను నేర్చుకుంటాను. ఫస్ట్ మై క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ ఎలిఫెంట్ కారిడార్? వాట్ ఈజ్ ఎలిఫెంట్ కారిడార్? హౌ మెనీ ఎలిఫెంట్ కారిడార్స్ ఆర్ దేర్? Who is going to protect this one? That is what I am going to learn. See the image. Now you can see the image, you can understand very easily. So this is one forest area and this is one forest area, and this is area where elephant moving from one place to other place. Clear? Okay, this we called as a elephant corridor. Actually it was original thing. There was a proposal that Mudahali corridor, this area they want to declare as a Mudahali corridor. Clear? Now come to this issue. For example, today issue, this is Singar area, this is called Masinagudi area, and this is called Moyara George river, Moyar river. ఓకే, మ్యాటర్ ఏంటంటే ఇగో ఈ ఏరియా అని ఈ ఆరో మార్క్ ఉంది, బ్లాక్ ఆరో మార్క్ ఉంది కదండి, ఈ బ్లాక్ ఆరో మార్క్ అవుతుంది, దాన్ని కారిడార్ ఏరియా, దాన్ని కారిడార్ ఏరియాగా డిక్లేర్ చేశారు. అక్కడ ఉన్న ప్లేసెస్ ఏవైతున్నా కొన్ని ప్రొటెక్ట్ ఏరియా కాబట్టి ఆ బిల్డింగ్స్ వాటిని సీజ్ చేయడం జరిగింది. దట్స్ వై దెర్ ఈజ్ ఏ ఇష్యూ. So now they'll ask you question, what is elephant corridor? How many elephant corridors are there? Or recent issue. Clear? Okay. And go back, if you go back, say this is in India. If you see in India, the greenery shows that elephant corridors. These greenery shows about elephant corridors. See? Okay. So what is elephant corridor, sir? It is a thin area. It is a thin area where an elephant moved from one place to other place. Moving from one place to other place, that thin area is called elephant corridor. Till now in India, 101 elephant corridors are there. Till now in India, 101 elephant corridors are there. There is a project called National Elephant Corridor Project is there. NECP. National Elephant Corridor Project is there. And especially, it was supported by WWF India. WWF India. So worldwide, you know about that one, right? Okay, so worldwide forest, wildlife forest, and also world trust forest is also there. So they are doing it. Clear? And if you go for statistics, almost in Asia 50% of elephants are located in India only. 50% of Asian elephants are located in India only. Next, US issues domestic terror alert. Nothing is there. Recently, Trump. So Trump lost the elections and he was, stepped down as a USA president, right? And recently Biden was become the president. Now USA government thinking that the followers of the Trump, the fans of this Trump, they are going to create some kind of terror. They are going to create some kind of violence. So that's why they went for domestic alert. Okay. Sensex falls 1.9% as a FI exit. Actually, don't think about the Sensex, how many points are there, doesn't matter. But any issues is there, any turmoil is involved there, you have to matter. So here the matter thing is FII. FII means here foreign institutional investor. So foreign investment comes to India in two ways. One is called FDI and second one is called FII, foreign institutional investor. FDI means direct investment into business or service, like any kind of production, manufacturing service, that is called FDI. FII means indirect investment where they are going to invest into Indian stock market, Indian share market, Indian bond market. Imagine that not only Indians are investing in share market, even foreigners also. So many foreigners are buying shares in Indian companies. They are buying bonds in India. సో వాళ్ళు ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఇండియాలో మన సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ పెరుగుతూ ఉంటుంది, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ వెనక్కి తీసుకుంటే తగ్గుతూ ఉంటుంది. బట్ స్టిల్ యూ హ్యావ్ ఎ వన్ డౌట్, సార్ ఈ షేర్స్ ఎలా పెరుగుతాయి ఎలా తగ్గుతాయి? సింపుల్ లాజిక్ అండి, సేమ్ మార్కెట్ లాజిక్ అనమాట. ఏంటంటే డిపెండింగ్ ఆన్ హౌ మెనీ పీపుల్ ఆర్ బయింగ్, హౌ మెనీ పీపుల్ ఆర్ సెల్లింగ్. సపోజ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ బయింగ్ అనుకోండి, ఒక షేర్ని ఎక్కువ మంది ఒకేసారి కొంటున్నారు అనుకోండి, ఏమవుతుంది? ఆటోమేటికల్లీ డిమాండ్ విల్ బి ఇంక్రీజ్ అండ్ షేర్ ప్రైస్ ఆల్సో ఇంక్రీజ్. లేదు ఎక్కువ మంది షేర్ని సెల్ చేస్తున్నారు అనుకోండి, ఎక్కువ మంది షేర్ని సెల్ చేస్తే ఏమవుతుందంటే డిమాండ్ విల్ బి డిక్రీజ్, ప్రైస్ ఆల్సో డిక్రీజ్. అంతే, సేమ్ థింగ్. సో ఇఫ్ ద మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ బయింగ్, డిమాండ్ ఇంక్రీజ్, ప్రైస్ ఇంక్రీజ్. ఇఫ్ ద మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ సెల్లింగ్, డిమాండ్ ఇంక్రీజ్, ప్రైస్ ఆల్సో డిక్రీజ్. సో అది షేర్ అనమాట. నెక్స్ట్ ఎఫ్డిఐ ఇన్ఫ్లో హిట్ $58 బిలియన్. సో అదే ఎఫ్డిఐ అండి.
ద ఇన్వెస్ట్మెంట్ కమింగ్ టు ఇండియా ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఎఫ్డిఐ ఎంత అని చెప్తున్నారు అంటే ఆల్మోస్ట్ $58 బిలియన్ వచ్చిందంట. ఈ రిపోర్టు మీరు గుర్తుంచుకోవాలన్న రిపోర్ట్ యాన్యువల్లా, క్వార్టర్లా, హాఫ్ ఇయర్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఎంత ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు అనమాట. యూజువల్లీ ఫైనాన్షియల్ ఇయర్ మనకి ఎప్పటి నుంచి వరకు ఉంటుంది, ఏప్రిల్ నుంచి మనకు మార్చ్ వరకు ఉంటుంది. ఏప్రిల్ టు మార్చ్, ఏప్రిల్ 1 మార్చ్ 31. దీంట్లో మళ్ళీ క్వార్టర్స్ ఉంటాయి, Q1, Q2, Q3. సో Q1 ఏప్రిల్, మే, జూన్, Q2 జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, Q3 అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అండ్ Q4 జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్. 4 quarters ఆర్ దేర్. సో లైక్ దట్ ఏ మంత్ నుంచి ఏ మంత్ గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఏమంటారంటే 2019-20 8 monthsలో ఇది ఎప్పటి నుంచి అనుకుంటారు గుర్తుపెట్టుకోండి. 2020 అనే కానీ 2020 కాదండి. ఎప్పటి నుంచి అనుకుంటున్నారు? 2019 నుంచి తీసుకున్నట్టయితే 2020 వరకు వాళ్ళు చెప్పిన ముచ్చట. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే. సో ఇక్కడ ఏమన్నారంటే కంపేర్ టు ఫస్ట్ 8 months ఆఫ్ 2019-20 నుంచి కంపేర్ చేస్తే ఇంత శాతం ఎక్కువ ఉంది అని చెప్పేసి. ఓకే, రైట్. సో ఏం చేస్తారంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తారండి. వీళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు 2020 ఏప్రిల్ టు నవంబర్ అన్నారు. ఓకే, దేంతో కంపేర్ చేస్తున్నారు? 2019 ఇయర్తో కంపేర్ చేస్తున్నారు. సో ఎంత వచ్చిందంట? $58 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంట. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే. సో ఏం లేదండి, ఏ టైం ఎంత వచ్చిందో గుర్తుపెట్టుకుంటే చాలు. బట్ కమ్ టు ఎఫ్డిఐ ఇన్ఫ్లో, ఈజ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ గోయింగ్ టు పబ్లిష్ రిపోర్ట్? ఎస్, దట్ ఈస్ కాల్డ్ UNCTAD అండి. UNCTAD, యునైటెడ్ నేషన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉంటుంది. అది ఎవ్రీ ఇయర్ మనకి వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ పబ్లిష్ చేస్తుంది. యాజ్ పర్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ దే ఆర్ గోయింగ్ టు పబ్లిష్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ హౌ మచ్ దే రిసీవ్డ్ FDI, దే ఆర్ గోయింగ్ టు బి పబ్లిష్. ఓకే, రైట్. A global challenge to deliver a vaccine. It is from this article. ఈ ఆర్టికల్ ఏం మాట్లాడుతున్నంటే కేసెస్ ఎలా రౌజ్ అవుతున్నాయి, ఎలా అయిపోయి దాని గురించి ఉంది, ఇంటెన్సిటీ గురించి ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ తీసుకుంటే మనకి ఆఫ్రికాలో, ఏషియాలో, యూరోప్లో, నార్త్ అమెరికాలో, సౌత్ అమెరికాలో కేసెస్ ఎలా ఉన్నాయని చెప్పి ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది దీంట్లో ఉంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ 10 million కేసులు ఎన్ని డేస్లో వచ్చింది? ఇట్ టుక్ 158 days టైమ్ టు రీచ్ 10 million కేసెస్. అదే నెక్స్ట్ టైం 10 million కేసులు రావడానికి 43 days పట్టింది. థర్డ్ టైం 10 million కేసు రావడానికి 38 days పట్టింది. బట్ కమ్ లాస్ట్ 90 million to 100 million రీచ్ అవ్వడానికి 16 days టైం పట్టిందంట. మ్యాటర్ ఏంటంటే ఈ యొక్క రిపోర్ట్ ఏంటంటే కరోనా కేసెస్ రీచ్ అప్ టు 100 million కేసెస్ రీచ్ అయిందని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ ఉద్దేశం అంట. వన్ మోర్ థింగ్, USA కంటిన్యూ వర్క్ విత్ WHO అండి. బికాజ్ ఎర్లీ ట్రంప్ ఏమన్నాడు, మేము WHO పార్ట్ కాదు, WHO సైరింగ్ WHO ఈజ్ గోయింగ్ అకార్డింగ్ టు చైనా, WHO సపోర్టింగ్ చైనా, సో వీఆర్ అవుట్ ఆఫ్ WHO అని చెప్పి ట్రంప్ చెప్పిండు. ఇప్పుడు ట్రంప్ మామ పోయింది కాబట్టి, బైడెన్ మామ వచ్చింది కాబట్టి, బైడెన్ తాత వచ్చింది కాబట్టి ఆయన WHO ఉంటా అంటున్నాడు ఆయన. అదొకటి ఆర్టికల్ చెప్పుకొని డిస్కస్ చేయడం జరుగుతుంది. క్లియర్?